చేయగలుగుతారు. అలాంటి ప్లాన్‌లోకి ప్రతి ఒక్కరికి స్వాగతం అండి. స్వాగతం మీకు ప్లాన్‌లోకే కాదు, మీ లైఫ్ సక్సెస్‌కి కూడా మరొక్కసారి స్వాగతం. ఒక్కసారి కంపెనీ గురించి చూసినట్లయితే కంపెనీలోకి మీరు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా మనీ అనేది చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ జెడ్ బజార్ ద్వారా. జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో రిజిస్టర్ అయినటువంటి లీగల్ కంపెనీ అండి. డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్‌కి కావాల్సినటువంటి అన్ని లీగాలిటీస్ కలిగినటువంటి యాప్ ఇది. మన ఇండియన్ బేస్ యాప్. మనం గర్వంగా చెప్పుకోగలిగింది ఇంకొకటుంది. మన ఇండియన్ కంపెనీ ఇది. ఇందులో కంపెనీ వారు అందించేటటువంటి మంచి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా, ఆ అవకాశాలన్నిటిని కూడా యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క మెంబర్‌కి అవసరమైనటువంటి అవకాశాలన్నీ ఒకే ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకొచ్చి, లైక్ మొబైల్ రీచార్జెస్ కావచ్చు, బిల్ సెటిల్మెంట్స్ కావచ్చు, ప్రొడక్ట్స్, మన హెల్త్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జెడ్ బజార్ సొల్యూషన్స్‌లోకి ఎవరైతే అడుగు పెడతారో ఇవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మంచి ఇన్‌కమ్‌ని సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు. ఇందులో ఉండేటటువంటి మెంబర్ అందరూ కూడా బాగా సంపాదించుకునేలా మనం ఒక ప్లాన్‌ని డిజైన్ చేయాలి అన్న వేలో కంపెనీ ముందుకెళ్తూ ఉంది. వీళ్ళ యొక్క మిషన్, విజన్ కూడా అదేనండి. కంపెనీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవ్వాలి. ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలి అనే విజన్ తోటి కంపెనీ ముందుకెళ్తుంది. దానితో పాటు కంపెనీకి 3 మంచి కోర్ వాల్యూస్ ఉన్నాయండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే ఇందులోకి వచ్చేటటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా కంపెనీ చెప్పేటటువంటి ఆర్థిక స్వాతంత్రం పొందే విధంగా, ఆర్థికంగా సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇందులో సంపాదించుకునేలాగా, ఇందులో యూజ్ చేసుకునే ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెన్స్‌గా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనలో ఒక క్వాలిటీని, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ అంటే మనలో లీడర్‌షిప్ అనేటటువంటి ఒక మంచి క్వాలిటీని డెవలప్ చేసే విధంగా కంపెనీ ముందుకెళ్తుంది. ఈ 3 కోర్ వాల్యూస్ తోటి కంపెనీ ఒక విజన్ ఉన్నటువంటి కంపెనీగా ఎదుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లీగల్ డాక్యుమెంట్స్ అండి. కంపెనీకి కావాల్సినటువంటి, అంటే డైరెక్ట్ సెల్లింగ్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌కి కావాల్సినటువంటి అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ కలిగినటువంటి కంపెనీ. ప్రతి ఒక్కటి ఉందండి. మనం ఎందుకు జాయిన్ అవ్వాలి అని ఒక్కసారి విశ్లేషించుకుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీ, నో అడ్మిన్ చార్జ్, నో హిడెన్ చార్జ్, అన్‌లిమిటెడ్ రిఫరల్ ద్వారా మనం అన్‌లిమిటెడ్‌గా సంపాదించుకోవచ్చు. రిఫరలే కాదండి, చాలా రకాలైనటువంటి ఎర్నింగ్స్ ఉన్నాయి ఇందులో. అంతేకాదు కొన్ని ర్యాంక్స్ క్రియేట్ చేసిన ర్యాంక్స్ ద్వారా కంపెనీలో వచ్చేటటువంటి టర్నోవర్ అంటే లాభాల్లో నుంచి ప్రతిరోజు మనం రాయల్టీ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. అన్‌లిమిటెడ్ పాసివ్ ఇన్కమ్ ఉంది. రివార్డ్స్ అండ్ టూర్ ఇన్కమ్ 100% లీగల్‌గా గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అన్నీ ఫాలో చేస్తున్నటువంటి కంపెనీ. నో రిస్క్, నో లయబిలిటీ అండి. ఇక్కడ జాయిన్ అయినందుకు ఎలాంటి పెట్టుబడి కంపెనీ దగ్గర మన పెట్టుబడి ఎక్కడా కూడా కంపెనీ దగ్గర ఉండదు. ఎలాంటి రిస్క్ ఉండదు. మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటామో దానికి ఒక ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఇంటికి కొరియర్ రూపంలో వచ్చేస్తుంది. కొరియర్‌లో ఆ ప్రొడక్ట్ వస్తుంది. అది హెల్తీ ప్రొడక్ట్ అన్నమాట. అదేంటి అనేది నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. నో లెగ్ మెయింటైన్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. ఎలాంటి లెగ్ మెయింటైన్ చేయాలని, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కరెక్ట్‌గా మ్యాచింగ్ అవ్వాలని, ప్రతిరోజు ఇంతే సంపాదించుకోవాలని క్యాపింగ్ పెట్టడం, లిమిట్ పెట్టడం, ఇలాంటివి ఏ కండిషను లేవండి. మరొక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. మన తర్వాత మన యొక్క బిజినెస్ ఏదైతే జెడ్ బజార్ బిజినెస్ ఉందో దాన్ని మన నామినీకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మంచి ఫెసిలిటీ అన్నమాట. సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్‌గా మీరు ఏ జాబ్ చేస్తున్నా, ఎక్కడున్నా సరే, మీరు కష్టపడి చదువుకొని జాబ్ చేస్తున్న తర్వాత ఆ జాబ్‌ని మీరు మీ పిల్లలకి తర్వాత మీ తదనంతరం అందించి వెళ్ళలేరన్నమాట. ఎందుకంటే వాళ్ళు కూడా అదే చదువుకోవాలి లేదా కష్టపడాలి. అలా ఉత్తినే ఇచ్చేయరు. కానీ ఇక్కడ మనకి మీరు చేసుకున్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో, బిజినెస్ డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో, ఆ బిజినెస్‌ని మీ తర్వాత మీ నామినీకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. 100% సెక్యూర్‌గా ఉంటుంది బిజినెస్. 100% ట్రాన్స్‌పరెన్సీ కలిగినటువంటిది. వీళ్ళు అందించేటటువంటి సర్వీసులు కావచ్చు, వీళ్ళు అందించేటటువంటి ప్రొడక్ట్‌లు కావచ్చు, వాటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఈ బిజినెస్‌ని చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. 24/7 సపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళ యొక్క డిజిటల్ కెరియర్‌లో
ఈ యొక్క డిజిటల్ వరల్డ్‌లో ఇప్పటి వరకు డిజిటల్ కెరియర్‌లో సరైనటువంటి మార్గం, సరైనటువంటి అవకాశం దొరక్క, లైఫ్‌లో సక్సెస్ అనేది లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ లైఫ్‌ని నావిగేట్ చేసుకోవడానికి, వాళ్ళ లైఫ్‌లో మంచి మార్గంలోకి అడుగు పెట్టడానికి ఇదే సరైనటువంటి అవకాశం అండి. అదే జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ ద్వారా మనందరం కూడా మన యొక్క కలలన్నీ కూడా సాకారం చేసుకోవచ్చు. లగ్జరీ కార్ కొనుక్కోవాలని ఉంటుంది అందరికి. లగ్జరీ హౌస్ కట్టుకోవాలని ఉంటుంది. ప్రపంచం పలు రకాలైనటువంటి యాత్రలు ఉంటాయి. ఆ దేశం తిరగాలి, ఈ దేశం తిరగాలి, థాయిలాండ్ వెళ్ళాలి, మలేషియా వెళ్ళాలి, సింగపూర్, ఇలాంటి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటే టైం ఫ్రీడమ్ కావాలి. టైం ఫ్రీడమ్ కావాలంటే డబ్బు కావాలి. ఇవన్నీ కూడా, ఈ డ్రీమ్స్ అన్నీ కూడా మనకి జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. మన డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవటం కోసం కంపెనీ మనకి 2 ప్లాట్‌ఫార్మ్స్ అందించిందండి. 2 కాదు, యాక్చువల్లీ 3 ప్లాట్‌ఫార్మ్స్. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటిది జెడ్ బజార్, జెడ్ ప్రో క్లాసెస్. జెడ్ బజార్ అంటే మనం మార్కెటింగ్ చేసుకుంటూ, అంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మన యొక్క ప్రొడక్ట్స్ సేల్ చేస్తూ మనం హ్యాపీగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో మనం ఇన్కమ్ చేసుకోవటంతో పాటుగా జెడ్ ప్రో క్లాసెస్ అనేది అతి తొందరలో మనకి ఆన్‌లైన్ కోర్సుల రూపంలో రాబోతుంది. కనిపించే ఈ 2 ప్లాట్‌ఫార్మ్‌లే కాదండి, కనపడకుండా మనకి క్యాష్ బ్యాక్ రూపంలో మన బిల్ పేమెంట్స్ కావచ్చు, మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ రీచార్జ్, ఫాస్టాగ్, కార్, వెహికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేసుకోవటానికి ఫెసిలిటీ కల్పించేటటువంటి మరొక ప్లాట్‌ఫార్మ్ జెడ్ పే. ఈ జెడ్ బజార్‌లోకి వచ్చినటువంటి వాళ్ళకి జెడ్ పే అనేది ఒక అదనపు బెనిఫిట్ అండి, గుర్తుపెట్టుకోండి. జెడ్ బజార్‌లో ఎవరైతే ప్రొడక్ట్ బై చేసుకొని ఒక మెంబర్‌షిప్ తీసుకుంటారో వాళ్ళందరికీ క్యాష్ బ్యాక్ రూపంలో రీఛార్జ్‌లు యూజ్ చేసుకోవడానికి, వీటన్నిటిని సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇస్తుంది. అది అదనపు బెనిఫిట్ అన్నమాట. అంతేకాదు జెడ్ బజార్‌లో మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ షాపింగ్ ఫెసిలిటీ ద్వారా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్‌గా ఉంటుంది. రిఫండ్ పాలసీ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది కంపెనీ. ఈ జెడ్ బజార్ అనేది ప్లే స్టోర్‌లో సెక్యూర్‌గా ఉండేటటువంటి ఒక యాప్ అండి. ప్లే స్టోర్ డెవలప్డ్ యాప్ అన్నమాట. ప్లే స్టోర్‌లో ఉంది మనకి యాప్ ఇది. ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు తెలిసినటువంటి మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. ప్లే స్టోర్ నుంచి మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మెయిల్ ఐడీ అవసరం ఉంటుంది. ఫోన్ నంబరు, మీ యొక్క నేము, ఆధార్ కార్డ్‌లో ఎలా ఉందో అలా నేమ్ ఫిల్ చేయాలి. ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. పిన్, ట్రాన్సాక్షన్ పిన్ కూడా ఎంటర్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మీరు వెంటనే లాగిన్ చేసుకుంటారండి. ఇక్కడ చూడండి, ఏ కంపెనీలోనే లేనటువంటి అద్భుతం. వీళ్ళకొక కంపెనీ మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకొక ఐడీ క్రియేట్ అవుతుంది. ఐడీ నంబర్. ఆ నంబర్‌తోనే కాదు, ఆ నంబర్ మనకి గుర్తుండదో అని చెప్పి కంపెనీ ముందు జాగ్రత్తగా ఆ నంబర్‌తోనే కాదు, మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో, మీరు యూజ్ చేసుకునే మొబైల్, దీనిలో రిజిస్టర్ చేసినటువంటి నంబర్, ఆ నంబర్ తోటి కూడా లాగిన్ చేసుకునే ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. ఎప్పుడైతే మీరు లాగిన్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకుంటారో వెంటనే మీకు జెడ్ బజార్‌లో ₹500 వెల్కమ్ బోనస్ వస్తుంది. మీరు జెడ్ బజార్‌లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా ₹1 చొప్పున క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. అంతేకాదు ఇంకా సంపాదించుకోవడం కోసం మీరు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ ప్రొడక్ట్స్‌ని హ్యాపీగా సంపాదించుకోవడం కోసం కంపెనీ 2 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ మన ముందుకు తీసుకొచ్చింది. ప్యాకేజ్ సిస్టమ్ అన్నమాట. మొట్టమొదటిది ప్రైమ్ ప్రో, రెండవది సూపర్ ప్రైమ్ ప్రో. ప్రైమ్ ప్రోలోకెళ్ళినట్లయితే ప్యాకేజ్ వాల్యూ వచ్చేసరికి ₹799. దీనికి కంపెనీ ఎక్కడ కూడా చూడండి, నో లయబిలిటీ అంటే అర్థం ఇదేనండి. మనం కట్టినటువంటి దానికి, ఇక్కడ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా ఉంటుంది కదా, అది పోను కట్టినటువంటి దానికి మనకి ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తుందో చూడండి, ₹500 క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ ని మనం
రీఛార్జీలకు ఉపయోగించుకోవచ్చు. అంటే మనకు వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ఈ 500 రూపీస్ నుంచి వస్తూనే ఉంటుంది. చూడండి, క్యాష్ బ్యాక్ రూపంలో మీరు చేసినటువంటి రీఛార్జీల ద్వారా క్యాష్ బ్యాక్ కోసం ముందుగానే ఇంత సంపాదించుకోండి అని ఇస్తుంది. మీరు కొన్న పర్చేసింగ్ ద్వారా ఒక ప్రోడక్ట్ కొన్నారు, 500 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే 500 రూపాయలు మీరు రీఛార్జీల ద్వారా సంపాదించుకోవచ్చు ముందుగానే. మీకు ముందుగానే బోనస్ రూపంలో ఇచ్చేసింది క్యాష్ బ్యాక్. దానితో పాటుగా జెడ్ వాల్యూమ్ కూడా ఇస్తుంది అనమాట, మీ ఓన్ జెడ్ వాల్యూమ్. ఇక రెండో ప్యాకేజ్ సూపర్ ప్రైమ్ ప్రో. దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 1599 రూపాయలు. దీనికి 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుందండి. 2 బాటిల్స్ వస్తాయి. 799కి ఒక డిటాక్స్ టీ బాటిల్, న్యూట్రౌషధి డిటాక్స్ టీ బాటిల్. 1599 రూపీస్కి వచ్చేసరికి 2 బాటిల్స్ వస్తాయండి. ఒక్కొక్క బాటిల్లో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. ఈ టీ తాగడం ద్వారా ఉదయం సాయంత్రం మన యొక్క జీర్ణక్రియ మెరుగవుతుంది, కడుపులో ఉన్నటువంటి వ్యర్థాలు పోతాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద నియంత్రణ తీసుకొస్తుంది, అదేవిధంగా షుగర్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇలా రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి ప్రోడక్ట్ని మనం ప్యాకేజ్గా తీసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ ఏదైతే వస్తుందో ఆ క్యాష్ బ్యాక్ను కూడా బెనిఫిట్గా మనం సర్వీసులు యూజ్ చేసుకుంటూ వెనక్కి తీసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అనమాట. అంత మంచి ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. అంతేకాదు, ఎప్పుడైతే మీరు ఆ రెండిట్లో ఏదో ఒక ప్యాకేజ్ తోటి జాయిన్ అవుతారో కంపెనీ మీకు 16 రకాలైనటువంటి ఇన్కమ్ సంపాదించుకునే ఫెసిలిటీ కల్పించింది. వెల్కమ్ బోనస్ 500 రూపాయలు, డైరెక్ట్ రిఫరల్ కమిషన్, టీమ్ లెవెల్ కమిషన్, షాపింగ్ కమిషన్, రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, అచీవర్స్ ఇన్కమ్, పిపిపి రాయల్టీ అంటే ప్రొడక్ట్స్ పర్చేజ్ ప్రాఫిట్స్ రాయల్టీ, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ ఫండ్ అండ్ టూర్, టీమ్ సపోర్ట్ బోనస్, మొబైల్ ఫండ్, ల్యాప్టాప్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. ఈ రకంగా 16 రకాలైనటువంటి ఇన్కమ్స్ మనం తీసుకునే అవకాశం ఉంది. ఏది ఒకే ఒక్క ప్యాకేజ్ అయితే 799 లేదా 1599. అంతేకాదండి, డైరెక్ట్గా మనం జాయిన్ చేసేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనకి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. మనం జాయిన్ చేసేటటువంటి వ్యక్తి 799 రూపాయలతోటి ప్రోడక్ట్ బై చేసాడు అనుకోండి, వాళ్ళకి ప్రోడక్ట్ వెళ్తుంది, దానితో పాటు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వెళ్తుంది వాళ్ళకి. మనం ఆ మెంబర్ని జాయిన్ చేయటం ద్వారా ఆ మెంబర్ మన కింద ప్రోడక్ట్ పర్చేజ్ చేయటం ద్వారా డైరెక్ట్గా వచ్చి మనకి 200 రూపీస్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఆ రకంగా ఎంతమందిని మనం జాయిన్ చేస్తుంటే అన్ని 200 రూపాయలు వస్తాయి. వాళ్ళు 799 తోటి జాయిన్ అవుతూ ఉంటే. అదే మీరు జాయిన్ చేసేటటువంటి వ్యక్తి 1599 రూపాయలు పెట్టి 2 ప్రొడక్ట్స్ తీసుకుంటే మీకు 450 రూపాయలు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఆ రకంగా అన్లిమిటెడ్గా రిఫరల్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, నాలాంటి వాడికి ఏంటంటే కొద్దిగా స్మార్ట్గా ఆలోచిస్తుంటాం. ఎలాగా, నేను 799 పెట్టే జాయిన్ అవుతా, నా కింద అందరినీ 1599 తోటి జాయిన్ అవ్వమని చెప్తా, నాకు 450 వస్తాయి కదా హ్యాపీగా అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే, పప్పులో కదండి, తప్పులో కాలేసినట్టే. ఇక్కడ మీరు సూపర్ ప్రైమ్ ప్రో ప్యాకేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ 450 రూపాయలు అని వస్తుంది. లేదా మీరు ప్రైమ్ ప్రో ప్యాకేజ్లో ఉన్నారనుకోండి, మీ డైరెక్ట్ మెంబర్ సూపర్ ప్రైమ్ ప్రో తీసుకున్నా సరే మీకు వచ్చేది 200 రూపాయలు మాత్రమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బెస్ట్ ప్యాకేజ్ అంటే సూపర్ ప్రైమ్ ప్రో. అంతేకాదండి, ప్యాకేజీని బట్టి మీ కింద జాయినింగ్స్ మీద లెవెల్ ఇన్కమ్ కూడా ఉంది. 20 లెవెల్స్, 1 కాదు, 2 కాదు, 4 కాదు, 5 కాదు, మొత్తం 20 లెవెల్స్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సపోజ్ మీ కింద 20 లెవెల్స్లో 799 రూపాయల ప్యాకేజ్ తోటి జాయిన్ అవుతూ ఉన్నారనుకోండి, ఫస్ట్ లెవెల్ నుంచి 200 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 40, థర్డ్ లెవెల్ నుంచి 20, 4వ లెవెల్ నుంచి 15, 5వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 10 రూపాయలు, 11వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయలు చొప్పున మీకు కమిషన్ వస్తుంది. చూడండి, సింపుల్గా 799 రూపాయలతోటి 5 మ్యాట్రిక్స్లో మీకు టీం వెళ్తూ ఉంటే 10వ లెవెల్ వరకు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సంపాదించుకునేటటువంటి ఇన్కమ్ 9,76,56,250 రూపాయలు. ఎస్, మీరు వింటుంది నిజమే,
కేవలం 5 మ్యాట్రిక్స్ లో 10వ లెవెల్ వరకు మీరు సంపాదించుకునేది 9,76,56,250 రూపీస్ ఓన్లీ. అలా సంపాదించుకోవచ్చండి. అయితే లెవెల్ ఇన్కమ్ కి మీరు చూసుకోవాల్సింది, మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల వరకు ఎలాంటి కండిషన్ లేదు, 20 లెవెల్స్ ఇన్కమ్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యి నెల గడుస్తుందో, నెల అయిపోతుందో, ఆ తర్వాత నుంచి మీ యాక్టివ్ రిఫరల్స్ని బేస్ చేసుకొని మీ యొక్క లెవెల్ ఇన్కమ్ రావటం మొదలు పెడుతుంది. అంటే మీకు 5గురు ఉన్నారనుకోండి, డైరెక్ట్లు 5 లెవెల్సే ఇన్కమ్ వస్తుంది. 20 మంది ఉంటే 20 లెవెల్స్ వస్తుంది. కాబట్టి దీనికి ఒకటే ఫార్ములా అండి. అన్ని రకాల ఇన్కమ్స్ 20 లెవెల్స్ మీరు తీసుకోవాలి అంటే ఒకటే ఫార్ములా. నేను నాతో 20 అంటే నేను జాయిన్ అయ్యా, ఒక 20 మందిని జాయిన్ చేసుకున్నా, ఆ 20 మంది కూడా తలా 20 మందికి ఇదే ఫార్ములా. ఆ ఫార్ములాతో కానీ మీరు వెళ్ళారు అంటే, ఇదే ఫార్ములా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే ఫార్ములా. మీరు ఇంక వేరే ఏం ఆలోచించకండి. సర్వీస్లా ఇంకొకట ఆలోచించకండి. ప్రోడక్ట్ బేస్ ఉంది మనకి, డిటాక్స్ టీ ఉంది. ఆ డిటాక్స్ టీ ద్వారా మనం హ్యాపీగా సేల్ చేస్తూ, జాయినింగ్స్ చేసుకుంటూ, నేను చెప్పినటువంటి నేను నాతో 20 అనే ఫార్ములా తోటి మీరు కరెక్ట్గా ప్రతి ఒక్కరూ అండి మీ 20 లెవెల్స్లో ఇదే ఫార్ములాతో పనిచేస్తే, ఐ విల్ ఛాలెంజ్ యూ ఆల్, విత్ ఇన్ 6 months లో నేను చెప్పినటువంటి కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మీరు సంపాదించుకుంటారు. కానీ ఈ ఫార్ములా మాత్రం తప్పకూడదు, నేను నాతో 20. ఇక సూపర్ ప్రైమ్ ప్రో అండి, 1599 రూపాయలతోటి మీ కింద 20 లెవెల్స్ టీమ్ వెళ్తూ ఉందనుకోండి. దాని ద్వారా మీకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్కమ్ ఫస్ట్ లెవెల్ నుంచి 450 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 80 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 30 రూపాయలు, ఇక 5వ లెవెల్ నుంచి 10వ లెవెల్ దాకా 5th to 10th ఆ లెవెల్ వరకు 20 రూపాయలు, ఇక 11 to 20 లెవెల్స్ 10 రూపాయల చొప్పున మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. సపోజ్ సింపుల్ గా 5 మ్యాట్రిక్స్ లో మీకు టీం వెళ్తే 10వ లెవెల్ వరకు చూసుకున్నట్లయితే 19,53,12,500 రూపాయలు, 19 crores 53,12,500 రూపీస్ అక్షరాల ఎగ్జాక్ట్ గా సంపాదించుకోవచ్చండి. కనీసం నేను నాతో 20 అని కాకుండా నేను నాతో 5 అనుకున్నా ఇంత సంపాదించుకోవచ్చు. మీరు వేరే ఏ ఇన్కమ్ సంపాదించుకోకపోయినా ఓన్లీ లెవెల్ ఇన్కమ్. అంతేకాదు మనకి మంచి ప్రోడక్ట్ కదా ఇది. ఎవరికైనా ఆరోగ్యం ఇంపార్టెంటే కదా. మరి ఆరోగ్యం ఇంపార్టెంట్ అయినప్పుడు ఒక బాటిల్ అయిపోతే మరొకటి ప్రతి ఒక్కళ్ళు కొంటాం కదా. అలా కొన్నప్పుడు దాన్ని రీపర్చేజ్ అంటాం. ఆ రీపర్చేజ్ మీద కూడా 20 లెవెల్స్ ఇన్కమ్ మనం సంపాదించుకునే ఫెసిలిటీ కంపెనీ కల్పించింది. రీపర్చేజ్ మీద కూడా ఒక్కసారి కాదు, వాళ్ళు ఎన్నిసార్లు కొంటున్నా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ గా అసలు మీరు మార్కెట్లో దీని యొక్క ప్రైస్ చూస్తే 999 రూపాయలండి దీని యొక్క ప్రైస్. ఒక న్యూట్రౌషధి డిటాక్స్ టీ బాటిల్ యొక్క ప్రైస్. మనందరం డిస్ట్రిబ్యూటర్లుగా జాయిన్ అవటం కోసం కంపెనీ మనకి 200 రూపాయలు తగ్గించేస్తుంది డిస్ట్రిబ్యూటర్ల కోసం. డిస్ట్రిబ్యూటర్ డిస్కౌంట్ అన్నట్లుగా అనమాట. అంటే 999 రూపాయలు విలువైనటువంటి బాటిల్ని మనం జాయిన్ అవటం కోసం 799 రూపాయలకే ఇస్తుంది. జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు మరలా తిరిగి లాభం పొందాలి కదా, ఆరోగ్యం పొందాలి కదా. కొనుక్కోవటం కోసం మరలా తగ్గించింది రీపర్చేజ్ ప్రైస్ అని 640 రూపాయలు. అంటే చూడండి, ఇక్కడికే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అని రీపర్చేజ్ ప్రైస్ అని 350 రూపాయలు మనకి డిస్కౌంట్ రూపంలో అందుకున్నాం మనం అప్పటికే. అంతేకాదు రీపర్చేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ జెడ్ వాల్యూమ్ కింద 300 వస్తాయి. అంటే జెడ్ వాల్యూమ్, ఒక్కొక్క జెడ్ వాల్యూమ్ వచ్చేసరికి ₹1 అనమాట. అంటే మీకు బిజినెస్ వాల్యూమ్ 300 రూపాయలు కలుస్తుంది సెల్ఫ్. అంతేకాదు మీరు రీఛార్జ్ల కోసం యూజ్ చేసుకోవటం కోసం 200 రూపాయలు కమిషన్ క్యాష్ బ్యాక్ అనేది ముందే ఇస్తుంది, అడ్వాన్స్ గా ఇస్తుంది. మీరు రీఛార్జ్లు చేసుకుంటూ ఉంటే ఈ క్యాష్ బ్యాక్ లో నుంచి మీ కమిషన్ ఏదైతే వస్తూ ఉంటుందో అది ఎర్నింగ్ లోకి వస్తూ ఉంటుంది అనమాట, సర్వీస్ వ్యాలెట్ లోకి. ఆ రకంగా ముందుగానే
మీరు బాటిల్ పర్చేజ్ చేసినందుకు రీఛార్జ్ క్యాష్ బ్యాక్ కూడా ముందుగానే ఇంత సంపాదించుకోవచ్చు ఒక బాటిల్ ద్వారా. అంతేకాదు 20 లెవెల్స్‌లో రీపర్చేజ్ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి లెవెల్ ఇన్‌కమ్ ఏందో, రీపర్చేజ్ లెవెల్ ఇన్‌కమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లెవెల్ నుంచి రూ. 60, సెకండ్ లెవెల్ నుంచి రూ. 15, థర్డ్ లెవెల్ నుంచి రూ. 12, ఫోర్త్ లెవెల్ నుంచి రూపీస్ అంటే రూ. 9. ఇక ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు చూసుకున్నట్లయితే రూ. 6 చొప్పున మనకు రావటం జరుగుతుంది. అంతేకాదు కంపెనీలో ర్యాంక్ అంటే దానికి తగినటువంటి రాయల్టీ ఇన్‌కమ్ ఇస్తుంది. దానికి తగినటువంటి రివార్డ్స్ కూడా కంపెనీ క్రియేట్ చేసింది. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి ర్యాంకులు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రాంజ్ ర్యాంక్ మొట్టమొదటిది. బ్రాంజ్ ర్యాంక్ అవ్వాలంటే ఫస్ట్ లెవెల్ అంటే మీ డైరెక్ట్ మెంబర్స్ నుంచి మీకు 8000 జెడ్ వాల్యూమ్ అవ్వాలి. చాలా సింపుల్ కదా. 8000 జెడ్ వాల్యూమ్ అంటే మీ డైరెక్ట్ గా 8 మంది కానీ 1599 రూపాయలతోటి జాయిన్ అయ్యారనుకోండి, ఆ ప్రొడక్ట్ 2 బాటిల్స్ పర్చేజ్ చేసి మీరు బ్రాంజ్ అంటే సింపుల్ ఒక్క రోజులో సెట్ చేసుకోవచ్చు ఇది. కాకపోతే ఒక నెల రోజులు టార్గెట్ పెట్టుకోండి. మీ జాయినింగ్స్ కూడా అదే చెప్పండి, నెల రోజుల్లో 8 మందిని చేర్చుకోండి. సింపుల్ గా 8 మ్యాట్రిక్స్ లో టీం వెళ్ళిపోయినా ఇది ర్యాంకులు అచీవ్ అవుతారు. చూసుకోండి కావాలి అంటే. 8 మ్యాట్రిక్స్ లో టీం వెళ్ళిపోతూ ఉంటే ఈ సిల్వర్ ర్యాంకులు, గోల్డ్ ర్యాంకులు, ప్లాటినం మనకి ర్యాంకులన్నీ కూడా తోపుకుంటూ మన వెనకమాల వచ్చేస్తాయి. కానీ మనం చేయాల్సింది సింపుల్. కనీసం 20 మందిని జాయిన్ చేసుకొని 20 లెవెల్ సంపాదించుకోలేకపోయినా 8 మందినైనా జాయిన్ చేసుకుంటే ర్యాంకులు వస్తాయి. ఫస్ట్ లెవెల్లో 8 మెంబర్స్ ద్వారా 8000 జెడ్వి వస్తే మీ రిక్వైర్డ్ జెడ్వి కంప్లీట్ మీరు బ్రాంజ్. అదే మీరు సిల్వర్ ర్యాంక్ అవ్వాలి అంటే మీ యొక్క సెకండ్ లెవెల్లో 40,000 జెడ్వి అవ్వాలి. నేను చెప్పాను కదా, 8 మంది అంటే 8 8 64 అవుతుంది. 64 ఇంటూ 1599 ప్యాకేజ్ తో వస్తే ఒక్కొక్క మెంబర్ నుంచి 1000 జెడ్ వాల్యూమ్ అంటే 64 ఇంటూ 1000 64,000 జెడ్వి అంటే 8 మ్యాట్రిక్స్ లో మీరు మొత్తం క్యాల్కులేట్ చేసుకోండి. ఎంత చాలా ఈజీ ర్యాంకులు. ఇక గోల్డ్ ర్యాంక్ సాధించాలి అంటే థర్డ్ లెవెల్లో మీ యొక్క మూడో లెవెల్లో 1,60,000 జెడ్వి అవ్వాలి. 64 ఇంటూ 8 వేసుకోండి. సెకండ్ లెవెల్ 64 కదా సిల్వర్ కి. 64 ఇంటూ 8 మెంబర్స్ వేసుకోండి. 8 అంటే ఎంత? దగ్గరే 350 మంది. 350 ఇంటూ 1000 ఎంత? 3 లక్షలు అయిపోలా. గోల్డ్ ర్యాంక్ ఈజీ కదా. 8 మ్యాట్రిక్స్ లో టీమ్ చేసుకోండి, ఈజీ. గోల్డ్ ర్యాంక్ కి మీకు 1,60,000 జెడ్వి కంప్లీట్ అవ్వాలి. ఇక ప్లాటినం ర్యాంక్ అవ్వాలి అంటే 6,40,000 జెడ్వి తో కూపుకుంటూ వస్తుంది మీరు 8 మ్యాట్రిక్స్ లో టీమ్ చేస్తే. టోపాజ్ ర్యాంక్ 25,60,000 జెడ్వి ఫిఫ్త్ లెవెల్లో ఉండాలి. ఫిఫ్త్ లెవెల్లో కంప్లీట్ అవ్వాలి. రూబీ ర్యాంక్ మీ యొక్క 6వ లెవెల్లో 1,02,40,000 జెడ్వి. డైమండ్ ర్యాంక్ మీ యొక్క 7వ లెవెల్లో 4,09,60,000 జెడ్వి. నేను చెప్పింది అబద్ధం అయితే పేపర్ పెన్ను తీ లెక్కే. 8 మ్యాట్రిక్స్ లో మీరు 864 ఇలా వేసుకుంటూ పోయి ఒక్కొక్కరు 1599 ప్యాకేజ్ తో జాయిన్ అయితే ఈ ర్యాంకులు సులభమా కాదా లెక్కేసుకొని చూసుకోవచ్చు. ఇక మీరు ర్యాంకులు సాధించినందుకు కంపెనీ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? రాయల్టీ ఇన్కమ్ ప్రతిరోజు సంపాదించుకోవచ్చు. మీరు బ్రాంజ్ ర్యాంక్ అయితే 2% రాయల్టీ కంపెనీ అంటే కంపెనీకి వచ్చేటటువంటి లాభాల్లో నుంచి 2% మీకు షేరింగ్ ప్రతిరోజు ఇస్తుంది. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతిరోజు తీసుకోవచ్చు. ఆ తర్వాత చాలా సింపుల్. మనం సంపాదించుకుంటున్నాం, మనకి ఆరోగ్యం కావాలి. ప్రతి నెల మనం కొనాల్సింది ఒకే ఒక్క బాటిల్. రీపర్చేజ్ ద్వారా డిటాక్స్ టీ బాటిల్ ఒక్క బాటిల్ పర్చేజ్ చేస్తే నెలకి ప్రతిరోజు ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఒక నెల మీరు పర్చేజ్ చేయటం, ఆ నెల మొత్తం రాయల్టీ తీసుకోవచ్చు. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే 1.5% డైలీ రాయల్టీ ఇస్తుంది. 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. 600 రూపాయలు మీరు 600 జెడ్వి మీరు ప్రతి నెల పర్చేజ్ చేస్తే 3 నెలల తర్వాత అంటే 2 బాటిల్స్ పర్చేజ్ చేస్తే హ్యాపీగా ప్రతిరోజు ఆగకుండా తీసుకుంటారు. అదే మీరు గోల్డ్ ర్యాంక్ సాధిస్తే 1.75% ప్రతిరోజు రాయల్టీ ఇస్తుంది కంపెనీ. 3 నెలల వరకు ఎలాంటి కండిషన్ లేదు. 3 నెలల తర్వాత మీరు చేయాల్సింది 900 జెడ్వి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ర్యాంక్ పెరుగుతుంది కదా అని. అంటే మీరొక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటే సరిపోద్దా? మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క బాటిల్ సరిపోదు కదా.
కాబట్టి జెడ్ వాల్యూమ్స్ మీ ఇంటిల్లి పదికి పర్చేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ జెడ్ వాల్యూమ్స్ వచ్చేస్తాయి. అది పెద్ద క్రైటీరియానా కాదు, చాలా సింపుల్. ఈ రకంగా మీరు రాయల్టీ ప్రతిరోజు సంపాదించుకోవచ్చు. ప్లాటినం ర్యాంక్ అయితే 1.5% 3 నెలల పాటు ఎలాంటి కండిషన్ లేదు. 3 నెలల తర్వాత 1200 జెడ్ ప్రతి నెల మీ ఓన్గా జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేస్తే ప్రతిరోజు ఆగకుండా వస్తుంది. టోపాజ్ ర్యాంక్ అయితే 1.5% 3 నెలలు ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత నుంచి 1800 జెడ్ చాలా ఈజీ. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ చేస్తే 1.25% ప్రతిరోజు రాయల్టీ తీసుకోవచ్చు. 3 నెలలు ఎలాంటి కండిషన్ లేదు. తర్వాత చాలా సింపుల్ 2400 జెడ్వి మన ఇంటిల్లి 10 ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే ప్రతిరోజు 1% ఎలాంటి కండిషన్ లేకుండా 3 నెలలే కాదు, ఎలాంటి రీపర్చేజ్ లేకుండా లైఫ్ టైం ఇస్తుంది. మొత్తం కంపెనీ తనకు వచ్చినటువంటి లాభాలు మొత్తం తన జేబులో వేసుకోకుండా ఆ లాభాలలో నుంచి 10.5% ఈ టర్న్ ఓవర్ని కూడా మనకి ర్యాంకులో వాళ్ళందరికీ షేరింగ్ ఇస్తుంది. చూడండి కంపెనీ ఎంత బాగా ఉందో. అంతేకాదు టీమ్ సపోర్ట్ బోనస్, మీరు టీం చేసుకుంటున్నారు, టీంకి సపోర్ట్ ఇచ్చుకుంటూ టీంని మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళని మంచి ఇన్కమ్ వేలో తీసుకెళ్తూ ఉన్నారు. మీ కష్టాన్ని గుర్తించి కంపెనీ టీమ్ సపోర్ట్ బోనస్ కింద వాళ్ళు సంపాదించుకునేటటువంటి సంపాదనలో నుంచి, అంటే టీం మొత్తం లెవెల్ ఇన్కమ్ కాదండి, ఇది మీ డైరెక్ట్ గా ఉండేటటువంటి మెంబర్స్, మీ డైరెక్ట్ రిఫరల్స్, ఎంతమంది ఎంత సంపాదించుకుంటే వాళ్ళ యొక్క సంపాదనలో నుంచి మీకు 2% ఇవ్వటం జరుగుతుంది ప్రతిరోజు అండి. ఇది ఒక రోజు కాదు, నెల రోజులు కాదు, 60 రోజులు కాదు, లేకపోతే 3 నెలలు ఇచ్చి ఆగటం కాదు, ప్రతిరోజు లైఫ్ టైం. కాకపోతే మీరు వాళ్ళకి మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి అన్ని చెప్తూ వివరంగా బిజినెస్ చేసుకోవడానికి మీరు సపోర్ట్ ఇస్తున్నారు కదా, అందుకోసం కంపెనీ మీ కష్టానికి వాళ్ళు సంపాదించే సంపాదనలో నుంచి కూడా కంపెనీ వచ్చేటటువంటి లాభాల్లో నుంచి 2% మీకు ఇస్తుంది. మరలా సపోజ్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక 4 డైరెక్టర్లు ఉన్నారనుకోండి, ఆ 4 మొత్తం అంటే ప్రతిరోజు వాళ్ళ ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 71,000 అనుకోండి. 1,420 రూపాయలు కేవలం వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన యొక్క 2% అన్నమాట. ఎంత బాగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. 2% డైలీ షేరింగ్ ఇవ్వటం వాళ్ళ సంపాదనలో నుంచి. అంతేకాదు మనం ర్యాంకులు అచీవ్ చేస్తే ఏ కంపెనీ అయినా ఇస్తుంది. మనం ర్యాంకులు అచీవ్ చేసిన దానికి ఇచ్చి మన కింద ర్యాంకులు అచీవ్ చేసిన దానికి కూడా కంపెనీ ఇస్తుంది. మన కింద 20 లెవెల్స్ లో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపాజ్, రూబీ, డైమండ్ ఏ ర్యాంక్ మీద ఏ ర్యాంక్ ఎవరు సాధిస్తున్నా మనకి కూడా కొంత ఇన్కమ్ ఇస్తుంది. చూడండి ఎక్కడా లేదు, ఇది ఎక్కడా లేదు. మొత్తం అంతా కూడా బెనిఫిట్ మనకే. టీమ్ అచీవర్స్ ఇన్కమ్ అని చెప్పి మన కింద 20 లెవెల్స్ లో ఎవరు ఏ ర్యాంక్ సాధిస్తున్నా ఆ ర్యాంక్ కి తగినటువంటి ఇన్కమ్ కూడా మనకి ఇస్తుంది. ఫస్ట్ టైం ఏ కంపెనీ ఇలాంటివి ప్రవేశపెట్ల. బ్రాంజ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ నుంచి 30 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 25 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 15 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5 రూపాయలు అండి. ఇంతేకాదు మీ కింద 20 లెవెల్స్ లో సిల్వర్ ర్యాంక్ సాధిస్తూ ఉన్నారనుకోండి, సిల్వర్ అవుతూ ఉన్నారనుకోండి, ఫస్ట్ లెవెల్ నుంచి 70 రూపాయలు, సెకండ్ లెవెల్ నుంచి 50 రూపాయలు, థర్డ్ లెవెల్ నుంచి 40 రూపాయలు, ఫోర్త్ లెవెల్ నుంచి 30 రూపాయలు, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20 రూపాయలు, ఇక 6వ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 10 రూపాయలు. అదే మీ 20 లెవెల్స్ లో గోల్డ్ ర్యాంక్ సాధిస్తూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 700, సెకండ్ లెవెల్ నుంచి 500, థర్డ్ లెవెల్ నుంచి 300, ఫోర్త్ లెవెల్ నుంచి 200, ఫిఫ్త్ లెవెల్ నుంచి 100 రూపాయలు, సిక్స్త్ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 50 రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు. అదే ప్లాటినం అయితే ఫస్ట్ లెవెల్ నుంచి 3,000, సెకండ్ లెవెల్ నుంచి 2,500 అంటే 2,500, థర్డ్ లెవెల్ నుంచి 2,000, ఫోర్త్ లెవెల్ నుంచి 1,500, ఫిఫ్త్ లెవెల్ నుంచి 1,000 రూపాయలు, ఇక ఆ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 300 రూపాయలు. అదే టోపాజ్ ర్యాంక్ సాధిస్తూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 15,000, సెకండ్ లెవెల్ నుంచి 10,000, థర్డ్ లెవెల్ నుంచి 7,000, ఫోర్త్ లెవెల్ నుంచి 5,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 2,000, సిక్స్త్ నుంచి 20th వరకు 1,000 రూపాయలు. మామూలు ఇన్కమా చెప్పండి?
అదే రూబీ ర్యాంక్ 20 లెవెల్స్ వెళ్తూ ఉంటే ఫస్ట్ లెవెల్‌లో ఎవరైనా సరే రూబీ ర్యాంక్ సాధిస్తే రూ. 30,000 ఒక్కొక్క మెంబర్ నుంచి. అంటే 10 మంది రూబీ సాధిస్తే రూ. 3,00,000 అక్కడే మీకొచ్చేసినాయి. అదే సెకండ్ లెవెల్ అయితే 20,000 రూపీస్, థర్డ్ లెవెల్ అయితే 10,000 రూపీస్, ఫోర్త్ లెవెల్ అయితే 8,000 రూపీస్, ఫిఫ్త్ లెవెల్ అయితే 5,000 రూపీస్, ఇక సిక్స్త్ లెవెల్ నుంచి 20థ్ లెవెల్ వరకు రూ. 2,500 చొప్పున మీరు సంపాదించుకోవచ్చు. అదే డైమండ్ అయితే అదే మీ కింద టీమ్ 20 లెవెల్స్‌లో డైమండ్ అచీవ్ చేస్తూ ఉంటే ఫస్ట్ లెవెల్ నుంచి 50,000, సెకండ్ లెవెల్ నుంచి 30,000, థర్డ్ లెవెల్ నుంచి 20,000, ఫోర్త్ లెవెల్ నుంచి 15,000, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10,000, ఇక ఆరో లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 5,000 అండి. ఎక్కడైనా మనం ర్యాంక్ సాధిస్తే మనకిస్తారు ఏ కంపెనీ అయినా. కానీ మన కంపెనీ చూడండి 20 లెవెల్స్‌లో ఎవరు ఏ ర్యాంక్‌లో ఉన్నా మీకు ఇన్‌కమ్ ఇస్తాము అని చెప్తుంది. అంతేకాదు చాలా మంది ఇక్కడ ఒక డౌట్ పడొచ్చు. సార్ నేను బ్రాంజ్ ర్యాంక్‌లోనే ఉన్నాను. నా కింద ప్లాటినం ర్యాంకో, డైమండ్ ర్యాంకో సాధించారనుకోండి. వాళ్ళ ద్వారా నాకు బెనిఫిట్ ఉంటుందా? యెస్. ఎగ్జాక్ట్‌గా ఉంటుంది మీకు కూడా. ఎక్కడికి పోదు. వాళ్ళు అచీవ్ చేసినటువంటి ర్యాంక్ యొక్క ఇన్‌కమ్ మీ వాలెట్‌లో టీమ్ అచీవర్స్ ఇన్‌కమ్ అనే ఆప్షన్‌లో పదిలంగా, భద్రంగా లాకర్‌లో ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆ తాళం చెవి దొరుకుతుందో లాకర్ తాళం చెవి మీన్స్ ఎప్పుడైతే మీరు బ్రాంజ్ నుంచి ఆ యొక్క ర్యాంక్ ఏదైతే మీకు అక్కడ హోల్డ్ అయి ఉన్నాయో లాకర్ లాగా భద్రంగా ఆ ర్యాంక్ సాధించేంత వరకు అవి అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలకైనా అక్కడే ఉంటాయి. చేయవలసింది మీరు ర్యాంక్ సాధించడం, ఆ తర్వాత అవి తీసుకోవటమే. అంతా మన చేతుల్లోనే ఉంది. అంతేకాదు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయడం ద్వారా మనకు వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ద్వారా రీఛార్జ్లు, డిష్ టీవీ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, పోస్ట్ పెయిడ్ బిల్, గ్యాస్ బిల్, ఫాస్టాగ్ వీటన్నిటికీ కూడా క్యాష్ బ్యాక్ రూపంలో అమౌంట్ ఇస్తుంది ముందుగానే. దీనికి సెల్ఫ్‌గా మొబైల్ రీఛార్జ్‌కి 5% వస్తుంది. అంతేకాదు 20 లెవెల్స్ టీమ్ ద్వారా కూడా మనకి ఇన్‌కమ్ ఉంది. మొబైల్ రీఛార్జ్‌కి, డిష్ టీవీ రీఛార్జ్‌కి వచ్చేటటువంటి లెవెల్ ఇన్‌కమ్ ఎంత? ఫస్ట్ లెవెల్ నుంచి 0.4, సెకండ్ లెవెల్ నుంచి 0.3%, థర్డ్ లెవెల్ నుంచి 0.2%, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1%, ఇక ఐదో లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.06%. అయితే ఇక్కడ అయితే రిటైలర్ యాప్ కాదు. ఒక ఇంటికి ఎన్ని అవసరం అంతే క్యాష్ బ్యాక్ ఇస్తుంది కాబట్టి సాధారణమైనటువంటి యూజర్ అంటే ర్యాంక్ లేకుండా నార్మల్‌గా మెంబర్‌షిప్ తీసుకున్నటువంటి వ్యక్తికి నెలకి 10 రీఛార్జ్‌లు వస్తాయి. 10 రీఛార్జ్‌లు చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అది కూడా లిమిట్ 2,500 వరకు. అదే ర్యాంక్ హోల్డర్ అనుకోండి 15 రీఛార్జ్‌లు నెలకి చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క లిమిట్ వచ్చేసరికి 3,500 పర్ మంత్. ఒక రోజులో ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక డీటీహెచ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఒక రోజులో. మాక్సిమం వచ్చేసరికి రూ. 1,200 వరకు ఒక రీఛార్జ్ చేసుకోవచ్చు వెంటనే రూ. 1,200 తోటి. రీఛార్జ్ టైం వచ్చేసరికి 9-11 ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు. అంతేకాదు నేను చెప్పాను కదా, మనం పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టుకోవచ్చు. అదే విధంగా ఫాస్టాగ్ కట్టుకోవచ్చు, గ్యాస్ బిల్ కట్టుకోవచ్చు. వీటన్నిటికి వచ్చేటటువంటి కమిషన్ ఎంత? ఫస్ట్ లెవెల్ నుంచి 0.25, సెకండ్ లెవెల్ నుంచి 0.2, థర్డ్ లెవెల్ నుంచి 0.15, ఫోర్త్ లెవెల్ నుంచి 0.1, ఫిఫ్త్ లెవెల్ నుంచి 20th లెవెల్ వరకు 0.01875. టోటల్‌గా రూ. 1 20 లెవెల్స్ మీద మనకొస్తుంది. ఒక సాధారణమైనటువంటి యూజర్ వచ్చేసరికి పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్ అనేది ఒకటి కట్టుకోవచ్చు నెలకి. అది కూడా లిమిట్ రూ. 1,000 వరకు. అదే ర్యాంక్ హోల్డర్ అనుకోండి 2 మొబైల్ బిల్స్ కట్టుకోవచ్చు. లిమిట్ వచ్చేసరికి 1,500. మాక్సిమం లిమిట్ వచ్చేసరికి రూ. 1,200 ఒక బిల్‌కి పే చేసుకోవచ్చు మనం ఒకేసారి అట్ ఎ టైం. టైమింగ్ వచ్చేసరికి ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు. సపోజ్ మీరు ఫాస్టాగ్ కట్టుకోవాలనుకోండి. మీరు సపోజ్ ఓన్లీ మెంబర్‌షిప్ తీసుకుంటే మీరు 2 కార్లకి మీ యొక్క 2 కార్లు ఉంటే 2 కార్లకి మీరు ఫాస్టాగ్ కట్టుకోవచ్చు. లిమిట్ 1,500. అదే ర్యాంక్ హోల్డర్ అయితే 3 కార్లకి మీరు ఫాస్టాగ్ కట్టుకోవచ్చు. కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఏదైనా సరే. లిమిట్ వచ్చేసరికి రూ. 2,000. మాక్సిమం వచ్చేసరికి రూ. 1,200 ఒకేసారి కట్టుకోవచ్చు. టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి నైట్ 11 గంటల వరకు. అంతేకాదండి, ఇప్పటి వరకు మీరు లిమిటెడ్ సర్వీసులు వాడుకోవటం చూశారు. రీఛార్జ్‌లు కావచ్చు, ఫాస్టాగ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ లిమిటెడ్. కానీ ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా
ఫ్రీ యూజర్ కూడా ఉపయోగించుకునే సర్వీస్ మనకి కంపెనీ కల్పించింది. అదే వెహికల్ ఇన్సూరెన్స్. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ ద్వారా మనం అన్లిమిటెడ్ గా సంపాదించుకోవచ్చు. ఒక్క రోజులో మీరు ₹1,00,00,000కి సంబంధించినటువంటి వెహికల్ ఇన్సూరెన్స్‌లు చేశారనుకోండి, చేసుకోవచ్చు. అది మన సత్తా. మనం ఎంత చేసుకోవాలి అనేది మన సత్తా. ఎంత వ్యాపారం చేసుకుంటాం అనేది అది మన మన చేతుల్లో ఉండేటటువంటి విషయం. ఇక్కడెక్కడా లిమిట్ లేదు. అది కూడా అద్భుతం ఏంటంటే, ఫ్రీ యూజర్ కూడా ఓన్లీ రిజిస్టర్ చేసుకున్నటువంటి యూజర్ కూడా ఈ సర్వీస్ వాడుకొని సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత బాటిల్స్ పర్చేజ్ చేస్తూ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్‌ల ద్వారా మనకి సెల్ఫ్‌గా 5% వస్తుంది. అంటే ఒక ₹1000 ఒక బిల్లు కట్టారనుకోండి, ₹50 మీరు సంపాదించుకోవచ్చు సెల్ఫ్‌గా. అదే ఒక లారీ ఇన్సూరెన్స్ చేశారు. 30,000 ఉంటుంది ఒక్కొక్క లారీకి. సపోజ్ 40,000 దాకా కూడా ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళకి. ఇలాగ 30,000 అంటే ఎంతొస్తాయి? ఒక రోజులో ఒక వెహికల్‌కి 1,500 సంపాదించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు అలాగా. అంతేకాదు 20 లెవెల్స్ నుంచి ఇన్సూరెన్స్ ద్వారా మనకి 3% కమిషన్ వస్తుంది. ఫస్ట్ లెవెల్ నుంచి 1%, సెకండ్ లెవెల్ నుంచి 20వ లెవెల్ దాకా 0.1052%. టోటల్‌గా 20 లెవెల్స్ మీద 3% వస్తుందండి. అంతేకాదు మనం సెల్ఫ్‌గా జెడ్ వాల్యూమ్ అంటే మనం సెల్ఫ్‌గా బాటిల్స్ పర్చేజ్ చేసుకోవటం ద్వారా రాయల్టీ ఇన్కమ్సే కాదు. పీపీపీ రాయల్టీ అంటే కంపెనీలో ఆ నెల మొత్తం జరిగినటువంటి ప్రొడక్ట్ సేల్, ఈ బాటిల్స్ పర్చేజ్ ఉంటుంది కదా! ఆ సేల్ మీద వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాఫిట్‌లో 5% మనకిస్తుంది. దానికోసం సింపుల్‌గా 1800 జెడ్‌వి ఎవ్రీ మంత్ మన పర్చేజ్ అవ్వాలి. అంతే. 1800 జెడ్‌వి ఉంటే డైలీ రాయల్టీలొస్తాయి. 5% ఈ పీపీపీ రాయల్టీ వస్తుంది. చూడండి ఎంత అద్భుతమో! ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉందిక్కడ. అంతేకాదు ఫ్రాంచైజ్ మాడ్యూల్ కూడా ప్రవేశపెట్టిందండి కంపెనీ. ఆల్రెడీ ఫ్రాంచైజ్ తీసుకుంటూ ఉన్నారు. మన బాలాజీ నాయక్ సార్ తీసుకున్నారు. జోసెఫ్ సార్ తీసుకున్నారు. తెలుగు స్టేట్స్‌లో అంతే ఈళ్ళిద్దరూ. నార్త్ ఇండియన్ స్టేట్స్‌లో అయితే ఒక 7, 8 మంది తీసుకున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది రీసెంట్‌గా. 2 డేస్, 3 డేస్ బ్యాక్. ఈ ఫ్రాంచైజ్ ద్వారా కూడా మీకు సంపాదించే అవకాశం కంపెనీ కల్పించింది. సపోజ్ మీరు ఫ్రాంచైజ్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని ₹25,000 మీరు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి. మంత్లీ సేల్ ₹25,000 ఉందనుకోండి మీ దగ్గర. 1% కమిషన్ వస్తుంది. అదే మంత్లీ సేల్ మీరు 50,000 చేస్తే 2% కమిషన్ వస్తుంది. సపోజ్ మంత్లీ సేల్ ₹1,00,000 చేశారనుకోండి. 3% వస్తుంది. అదే ₹2,00,000 చేస్తే 4%, 3,00,000 మంత్లీ సేల్ జరిగితే 5%, 4,00,000 మంత్లీ సేల్ జరిగితే 6%, 5,00,000 మంత్లీ సేల్ జరిగితే 7%. ఈ నెలలో సపోజ్ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు మీరు 5,00,000 చేశారనుకోండి. నెల తర్వాత మీకు 7% అనేది ఎట్ ఎ టైమ్ వస్తుంది. అయితే ఇక్కడ మరొక ఫెసిలిటీ కూడా కంపెనీ కల్పించింది. సపోజ్ మీరు ఫ్రాంచైజ్ రూపంలో ఒకేసారి ₹1,00,000 సింగిల్ ట్రాన్సాక్షన్ ఒకే పేమెంట్‌లో మీరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేశారనుకోండి, ప్యాకేజీలు పర్చేజ్ చేశారనుకోండి. మీకు ప్రమోషనల్ మెటీరియల్స్ కూడా వస్తాయి కంపెనీ దగ్గర నుంచి. బ్యానర్‌లు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా సరే. అంతేకాదు ర్యాంక్‌కి తగినట్టుగా ర్యాంక్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, మరలా స్పెషల్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూద్దాం. మీరు బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ చేస్తే మనకి ఆరోగ్యవంతమైనటువంటి ప్రొడక్ట్స్ 60 టాబ్లెట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్ న్యూట్రౌషధి డిటాక్స్ టీ ఆ బాటిల్ ఫ్రీ ఇస్తారు. ₹799 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కలిగినటువంటిది. నార్మల్ ప్రైస్ వచ్చేసరికి ₹999. అలాంటి బాటిల్ మీకు ఒకటి ఫ్రీ. 2% డైలీ రాయల్టీ వస్తుంది. డైలీ టీమ్ సపోర్ట్ బోనస్ కింద 2% వస్తుంది. అదే మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ చేస్తే స్మార్ట్ ఫోన్ ఫండ్ అనే రివార్డ్ రూపంలో మీకు ₹8,000 ఇస్తుంది. ఆ రివార్డ్‌ని 4 నెలల పాటు అంటే ప్రతి నెల ₹2,000 చొప్పున 4 నెలల్లో కంప్లీట్ చేస్తుంది. అంతేకాదు జెడ్‌పే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. దానిలో ఒక్క మీటింగ్‌కి మీకు ఫ్రీ ఎంట్రీ ఇస్తుంది. 1.5% డైలీ రాయల్టీ ఉంటుంది. టీమ్ సపోర్ట్ బోనస్ డైలీ 2% కూడా ఉంటుంది. అదే గోల్డ్ ర్యాంక్ మీరు అచీవ్ చేస్తే ల్యాప్‌టాప్ ఫండ్ కింద ₹16,000 మీరు తీసుకుంటారు. ప్రతి నెల ₹4,000 చొప్పున 4 నెలల పాటు. ఎల్‌డిపి టికెట్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ అని జరుగుతూ ఉంటాయి. ఆ ఎల్‌డిపి ప్రోగ్రామ్స్‌లో మీకు టికెట్ ఏదైతే ఉంటుందో ఆ టికెట్‌లో డిస్కౌంట్ ఇస్తారు ఒక టికెట్‌కి.
డైలీ రాయల్టీ 1.75 ఉంది. టీమ్ సపోర్ట్ బోనస్ 2% కూడా మనం సాధించుకోవచ్చు. అదే ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు మీరు రివార్డ్ గా తీసుకుంటారు. అది కూడా ప్రతి నెల 8,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు అందుకుంటారు. ఫ్రీ ఎల్డిపి టికెట్ అండి. ఒక ఎల్డిపికి మీకు ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి టికెట్ లేకుండా. 1.5% డైలీ రాయల్టీ, దానితో పాటుగా టీమ్ సపోర్ట్ బోనస్ కూడా 2% డైలీ. అంతేకాదు మీరు టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే కార్ ఫండ్ కింద రివార్డ్ కింద 2 లక్షల రూపాయలు అందిస్తుంది. ప్రతి నెల 50,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు. ఫారెన్ ట్రిప్, నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, మీ డ్రీమ్స్ థాయిలాండ్ వెళ్ళాలి, మన డ్రీమ్ నెరవేరలా. కానీ ఇక్కడికి వస్తే టోపాజ్ ర్యాంక్ అచీవ్ అయితే మీ డ్రీమ్ థాయిలాండ్ వెళ్ళాలి అనే డ్రీమ్ నెరవేరుతుంది ఫారెన్ ట్రిప్ రూపంలో. 1.5% డైలీ రాయల్టీ వస్తుంది. టీమ్ సపోర్ట్ బోనస్ 2% కూడా డైలీ మనం తీసుకోవచ్చు. ఇక రూబీ ర్యాంక్ అచీవ్ అనుకోండి, లగ్జరీ కార్ ఫండ్ అనే రివార్డ్ కింద 5 లక్షల రూపాయలు అందిస్తుంది. ప్రతి నెల 1,25,000 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఇస్తుంది. ఫారెన్ ట్రిప్ అండ్ మలేషియా ఇందాక ర్యాంక్ కి టోపాజ్ ర్యాంక్ వచ్చేసరికి టోపాజ్ ర్యాంక్ థాయిలాండ్, రూబీ ర్యాంక్ మలేషియా, ఫారెన్ ట్రిప్ ఇంకొక మలేషియా ట్రిప్ అనమాట. 1.25% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ కింద 2% బోనస్. అంతేకాదు డైమండ్ ర్యాంక్ అచీవ్ అనుకోండి, లగ్జరీ హౌస్ ఫండ్ రివార్డ్ కింద 12 లక్షలండి. 12 లక్షల రూపాయలు ప్రతి నెల 3 లక్షల రూపాయల చొప్పున 4 నెలల పాటు మీరు తీసుకుంటారు. అంతేకాదు ఫారెన్ ట్రిప్స్, దుబాయ్ ట్రిప్ ఇస్తారండి కంపెనీ వాళ్ళు. 1% డైలీ రాయల్టీ, టీమ్ సపోర్ట్ కింద 2% కూడా ఇస్తారు. ఇంత మంచి కంపెనీ హైలైట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. రిజిస్ట్రేషన్ ఫ్రీ, ₹1 కట్టే పని లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ₹1 కట్టే పని లేకుండా కూడా సంపాదించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫ్రీ అని మాత్రమే చెప్పండి, నేనైతే నా స్ట్రాటజీ. ₹1 కట్టకుండా కూడా సంపాదించుకోవచ్చు. ఎలాగో ఫ్రీగా జాయిన్ అయ్యాం, వెహికల్ ఇన్సూరెన్స్ లో అన్లిమిటెడ్ సంపాదించుకో, మెంబర్షిప్ తీసుకో, హ్యాపీగా అవన్నీ సంపాదించుకో. ఇందాక చెప్పినవన్నీ చూసారా, ఫ్రీగా చేరు, ఫ్రీగా సంపాదించు, ఫ్రీగా ఇవన్నీ సంపాదించుకో. అంతేకాదు 2% టీడీఎస్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఈ టీడీఎస్ కూడా ప్రతి ఇయర్ మనకి ఫామ్ 16A రూపంలో మనకి మన పాన్ అకౌంట్ లో జమ చేస్తుంది. హ్యాపీగా మనం ఫ్రీగా టీడీఎస్ కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు కదా. నో అడ్మిన్ ఛార్జ్ అండి, ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జ్ లేదు. మనం సంపాదించినటువంటి దాన్ని మన యొక్క ఫండ్ వ్యాలెట్ కి మార్చుకోవాలి అంటే మినిమం ₹100 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎర్నింగ్ వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్ కి. అదే కమిషన్, అదే ఎర్నింగ్ వ్యాలెట్ లో ₹500 మినిమం ఉందనుకోండి, మీరు బ్యాంకు కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు. శనివారం ఆదివారం సెలవండోయ్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. శనివారం ఆదివారం సెలవు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు విత్డ్రాలు పెట్టుకోవచ్చు. మినిమం P2P అంటే మన కింద ఉన్నటువంటి టీం కి కూడా మనం ఫండ్ వ్యాలెట్ పంపిస్తూ సపోర్ట్ ఇచ్చుకోవచ్చు. దానికోసం P2P కోసం మీ యొక్క ఫండ్ వ్యాలెట్ లో మినిమం ₹50 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ అనేది మనం పెట్టిన తర్వాత 24 అవర్స్ తర్వాత మన బ్యాంకులో యాడ్ అవుతుంది. 24/7 కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేయబడతాయండి. ర్యాంక్ అచీవ్మెంట్, మనం అచీవ్ చేసేటటువంటి ర్యాంక్ వచ్చేటటువంటి రివార్డ్ ఉంది కదా. సపోజ్ సిల్వర్ ర్యాంక్ ఎంత రివార్డ్? ₹8,000. ఎప్పుడైతే మీరు సిల్వర్ ర్యాంక్ అవుతారో ఇన్స్టాంట్ గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ₹2,000 ఎప్పుడైతే సిల్వర్ అవుతారో ఆ క్షణంలోనే మీరు తీసుకుంటారు. ఆ తర్వాత మూడు ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి కదా, 2,000 అవి ప్రతి నెల మీరు ర్యాంక్ అచీవ్ చేసినటువంటి డేట్ ఏదైతే ఉంటాయో ఆ డేట్లలో ప్రతి నెల 3 నెలల పాటు డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. ఈ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేది మీ డైరెక్ట్ రిఫరల్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆల్ రైట్స్ రిజర్వ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంతేకాదండి, ఇక్కడ మనకి యానివర్సరీ బొనాంజా, మనకి రేపు మేలో యానివర్సరీ ప్రోగ్రామ్ ఉంది ఇటావా ఆఫీస్లో, హెడ్ ఆఫీస్లో. దానికోసం కంపెనీ మనకి ఫ్రీగా కొన్ని అచీవ్మెంట్ చేసిన వాళ్ళకి బహుమతులు ఇవ్వబోతుంది యానివర్సరీ బొనాంజా కింద. ఆ బహుమతులు ఏంటి, ఆ బహుమతులు అచీవ్ చేయాల్సినటువంటి క్రైటీరియా ఏంటి? మీరు కనుక 1 మార్చి నుంచి 30 ఏప్రిల్ వరకు ఈ 2 నెలల పీరియడ్ లో సెల్ఫ్ గా 600 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకోవాలి.
ఫస్ట్ లెవెల్లో 15,000 జెడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఎలక్ట్రిక్ కెటిల్ వస్తుంది. అదే ఆ టైం పీరియడ్ లోనే 1 మార్చి నుంచి 30th ఏప్రిల్ లోపు సెల్ఫ్ గా 600 జెడ్వి 1-2 లెవెల్స్ మీద 40,000 జెడ్వి కంప్లీట్ చేశారనుకోండి, మీకు ఒక బిజినెస్ కిట్ ఇస్తారు. దానిలో బ్యాగ్, డైరీ, పెన్ను, టీషర్ట్ ఇవన్నీ ఉంటాయి. హ్యాపీగా మనం జెడ్ పేని ప్రమోట్ చేసుకోవటం కోసం. అంతేకాదు ఇదే టైం పీరియడ్ లో 1 మార్చి నుంచి 30th ఏప్రిల్లో సెల్ఫ్ గా 600 జెడ్వి కంప్లీట్ చేసి మీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఈ 3 కలిపి 2 లక్షలు జెడ్వి చేశారనుకోండి, మీకు ఒక ట్యాబ్ ఉచితంగా వస్తుంది. అంతేకాదు ఇదే టైం పీరియడ్ లో సెల్ఫ్ గా 600 జెడ్వి కంప్లీట్ చేసుకొని 1, 2, 3, 4 ఈ 4 లెవెల్స్ మొత్తం అంతా కలిపి 5 లాక్ జెడ్వి అయింది అనుకోండి, మీకు ల్యాప్టాప్ గిఫ్ట్ గా రావటం జరుగుతుంది. అదే మీరు ఈ టైం పీరియడ్ లో సెల్ఫ్ గా 600 జెడ్వి కంప్లీట్ చేసి 1, 2, 3, 4 ఈ 4 లెవెల్స్ మీద 8 లక్షల జెడ్వి కంప్లీట్ చేస్తే బైక్ ఫండ్ కింద 36,000 రూపాయలు మీ కంపెనీ ఇస్తుంది. అంతేకాదండి, కార్ ఫండ్ 1,11,000 రూపాయలు సంపాదించుకునేటటువంటి మార్గం కూడా కంపెనీ ఇచ్చింది. దానికి చాలా సింపుల్ గా 1 మార్చి నుంచి 30th ఏప్రిల్ వరకు సెల్ఫ్ గా 600 జెడ్వి కంప్లీట్ చేయాలి. 5 లెవెల్స్ మొత్తం 1, 2, 3, 4, 5 మొత్తం అన్ని లెవెల్స్ కలిపి 5 లెవెల్స్ కలిపి 25 లక్షల జెడ్వి కంప్లీట్ అయింది అనుకోండి, 1,11,000 రూపాయలు మీ యొక్క కార్ ఫండ్ గిఫ్ట్ రూపంలో మీరు తీసుకోవచ్చు. మరి ఇంత మంచి బ్లూ ప్రింట్ ని మన యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకోవటం కోసం, మన యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని పొందటం కోసం కంపెనీ ఇంత మంచి ప్లాన్ ని మనకి బ్లూ ప్రింట్ రూపంలో మనకు అందించింది కదా. మరి ఇలాంటి ప్లాన్ అందించినటువంటి కంపెనీకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్స్ టు కంపెనీ అందరి తరపున. అదేవిధంగా నాకు ఇంత మంచి ప్లాన్ ని మీకు అందరికీ చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్స్ టు ఆల్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ వంశీకృష్ణ గారు. గ్రేట్ ప్రెజెంటేషన్ టుడే. చాలా బాగా కూలంకషంగా వివరించారు. ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పారు. ప్యానల్లో ఈరోజు 177 మంది ఉన్నాయి. ఇప్పటికీ లీడర్స్ ఒక ప్లాన్ చెప్పాలి అంటే సిద్ధపడి ఉండాలి. సంసిద్ధతతోటి పూర్తిగా మనసులో తీసుకొని బిజినెస్ చేసే వ్యక్తితో వినడం అనేది గొప్ప అవకాశం. అటువంటి వ్యక్తి గ్రేట్ ప్లాన్ ప్రజెంటేటర్, మంచి వాయిస్ తోటి తనదైన శైలిలో ఎప్పుడు తనకు తానే సాటి గ్రేట్ లీడరు అటువంటి వంశీకృష్ణ గారు మనకి ప్లాన్ ప్రజెంటేషన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరి తరఫున మీకు థ్యాంక్ యూ సార్. లీడర్స్ టైం 3 అయింది. ఓకే, ఒక 2-3 షేరింగ్స్ తీసుకొని మనం సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. వంశీ సార్, ఒకటి చిన్న విషయం. వంశీ గారు ఇంకొక ప్రోడక్ట్ ఈరోజు మనకి బ్రోచర్ పెట్టారు. ఆ ప్రోడక్ట్ గురించి మీరే ఏమన్నా ఒక 2 to 3 minutes చెప్పగలరా? వంశీ సార్, నిమిషాలు మీరే ఇంట్రడ్యూసింగ్ ఇవ్వండి సార్. ఓకే సార్, రైట్ సార్, ఇస్తాను సార్ ఇప్పుడే. జస్ట్ సార్ వన్స్ అగైన్ వెల్కమ్ వంశీకృష్ణ గారు ఇన్ దిస్ సెషన్. రాబోయే ప్రోడక్ట్ గురించి ఒక్కసారి ఇంట్రడ్యూస్ ఇవ్వండి సార్ మన అందరికి. వెల్కమ్ సార్. ఓకే సార్, కొత్తగా రాబోతున్నటువంటి ప్రోడక్ట్ మీ అందరూ కూడా బ్రోచర్ చూసే ఉంటారు. ఈరోజు మనం లాంచింగ్ సంబంధించి అంటే త్వరలో రాబోతుంది 23rd ఆగ్రా మీటింగ్ లో లాంచ్ చేయబోతున్నారు. సార్ స్క్రీన్ కనపడుతుందా సార్? విజబుల్ సార్. అంటే ఇంకా స్క్రీన్ షేరింగ్ రాలేదు. వారియర్స్ మాత్రం కనబడుతుంది చూడండి. ఎస్ సార్, ఇప్పుడు విజబుల్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది న్యూట్రౌషధి మెన్స్ ఫ్లయర్ అండి. ఇది మీరు వేరే రకంగా మాట్లాడుకోవద్దు. దీని గురించి ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత కాలమాన పరిస్థితుల దృష్ట్యా మనకి హార్మోన్స్ లోపం ఏర్పడుతుండే. హార్మోన్స్ లోపం మీన్స్ కౌంట్ లో ఉందని చాలా మంది కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, ల్యాప్టాప్ అదే
వీళ్ళు ఉంటారు కదా సాఫ్ట్వేర్ పర్సన్స్, వీళ్ళు ఎక్కువ ఈ మధ్య కాలంలో తింటున్నటువంటి తిండి పరంగా కావచ్చు, కాలుష్య పరంగా కావచ్చు, ఇవి ఎక్కువైపోయినాయి. సంతాన రాహిత్యం అంటారు కదా, ఆ సంతాన రాహిత్య ప్రాబ్లమ్స్ నుండి విముక్తి పొందటం కోసం మనకి మంచి ప్రోడక్ట్ అండి. ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి వీటి పేర్లు నాకు ఇంకా కరెక్ట్ ఐడియా లేదు, కనుక్కుంటాను. మొత్తం మనకు బ్రోచర్ వస్తుంది. ఇవన్నీ ఇక్కడ ఉండేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, ప్రతి ఒక్కటి కెమికల్ కాదు. చాలా మంది దీనికోసం చాలా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు సంతాన రాహిత్యం కోసం. ఆ సంతాన రాహిత్యాన్ని నిర్మూలించడం కోసం మనకి కంపెనీ ఇలాంటి తీసుకొస్తుంది. దానితో పాటు నరాల బలహీనత, వయస్సు పైపడిన వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అండి. చాలా మంచి ప్రోడక్ట్ ఇది. ఇది యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందొచ్చు. బాగుంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనకి బ్రోచర్ రిలీజ్ అయిన తర్వాత మరలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రొడ్యూస్ ఇచ్చారు. ఒక ప్రోడక్ట్ రాబోతుంది, దాని గురించి ముందుగానే మనకు తెలియజెప్పుకోవడం అనేది గ్రేట్ సార్. 23వ తారీఖు కానీ బిఫోర్ గా మనకు తెలిసింది. లీడర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా లాంచ్ చేస్తే ఒక కంపెనీ ముందుగా చెప్పిందంటే దాని గురించి సంసిద్ధత మనం అవ్వాలి. దానికి ప్రయోజనాలు ఎంతకు వస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది ముందే తెలుసుకోవాలి. అటువంటి అవకాశం మనకి కంపెనీ కల్పించింది. సో వంశీ సార్ ఇప్పుడు ఇంట్రొడ్యూసింగ్ ఇచ్చారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మీకు మా అందరి తరఫున. ఇప్పుడు ఒక గ్రేట్ విషయం ఏంటంటే 171 మెంబర్స్ కదలకుండా ఉన్నారు ఈరోజు. చాలా గొప్ప విషయం సార్. ప్యానెల్లో ఉన్న మీ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఏది వినాలి, ఒక తెలుసుకోవాలనే విషయం ఉండడం అనేది ఈ రోజు ఇన్ని రోజుల్లో 171 మెంబర్స్ మీరు కదలకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక విషయం జరిగేటప్పుడు, ఒక ప్రజెంటేషన్ జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకొని నిలబడాలనుకోవడం గొప్ప విషయం. సో ఇంకొక విషయం ఒకటి, టైం వచ్చేసి 3:07 అయింది. లీడర్స్ స్టికానికి అలాగే ఒక 5 to 10 మినిట్స్ ఉండండి. మన ప్రజెంటేషన్ లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఇంకా విషయాలు ఏమైనా షేర్ చేసుకొని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ట్విన్ సిటీస్, 2 రాష్ట్రాలకి ఒక ఇంత పెద్ద టీం ని బిల్డ్ చేసి, 2 రాష్ట్రాలు కాకుండా 20 పైగా రాష్ట్రాల్లో టీం బిల్డ్ చేసుకున్న ది గ్రేట్ లీడర్ మన టార్చ్ బేరర్ నజీర్ సార్ ఉన్నారు. వెల్కమ్ సార్ నజీర్ సార్. మీ యొక్క ఫ్యూ వర్డ్స్ షేర్ చేయండి సార్, మాతో పాటు మా అందరికి షేర్ చేయండి. వెల్కమ్ సార్ నజీర్ గారు. వెల్కమ్ sir, Najir sir. Welcome, sir. Welcome, Najir sir. మోస్ట్ వెల్కమ్ అన్న. Sir, welcome, most welcome. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఈరోజు హోస్ట్ చేస్తున్న బాలాజీ నాయక్ గారికి, ప్లాన్ దుమ్ము లేపిన మన వంశీ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భగవంతునికి ధన్యవాదాలు. నా ఫ్యామిలీ, నా పేరెంట్స్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. మేనేజ్మెంట్, 3 MDs, మై అప్లైన్, మై హీరో, నాకు ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి అనమాట. అదేవిధంగా నా 20 లెవెల్స్, మై డైమండ్స్, మై పార్ట్నర్స్, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇన్వైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో, యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే సార్, మార్నింగ్ ఏదైతే మాడుకున్నామో, మార్నింగ్ ఉన్న వాళ్ళకు ఇది మళ్ళీ రివిజన్ అవుతుందేమో. వాస్తవానికి ఏదైనా ఆపర్చునిటీ మనకు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అదృష్టంగా భావించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటంటే, ఆపర్చునిటీ, అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడమే అదృష్టం. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం, తిరస్కరించడం అనేది శాపం, దురదృష్టకరం. అలాంటి అదృష్టం మీ చేతిలో ఈరోజు మన వంశీ సార్ ఇవ్వడం జరిగింది. మా చేతిలో ఆడడం సార్ ఎదుర్కొంటున్నారా? ఓకే, రియలీ గ్రేట్ అండి. అలాంటి ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు ఒక భవిష్యత్ అనేది మనకు ఏర్పడబోతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో వేస్ట్ చేస్తున్నాం టైం, మీకు తెలుసో తెలీదు. నావే డేస్ మొత్తం జమానా మొత్తం ఎక్కడికి వచ్చిందంటే మీ అరిచేతిలోకి వచ్చింది. దాన్నే ఫోన్ అంటారు, స్మార్ట్ ఫోన్. చాలా తక్కువ లేనివాళ్ళు ఇంట్లో అన్నం ఉంటుందో లేదో కానీ, అదే ఇంట్లో ఆట ఉంటుందో లేదో కానీ రొట్టి చేసుకోవడానికి ఫోన్లో మాత్రం డేటా కావాలి. ఓకేనా? అలాంటి జమానా అనమాట.
ఏం చేస్తున్నారు అంటే టైం వేస్ట్ చేస్తున్నాడు. టైము వేస్ట్ చేస్తున్నాడు. తెలియదు అడిగి ఎప్పుడు చేస్తాడు, బట్ వేస్ట్ మాత్రం చేస్తున్నాడు. నిజం చెప్తున్నా, అలాంటి వేస్ట్ ఆఫ్ టైం ను కూడా ఇక్కడ యూజ్ చేసుకొని ఈరోజు ఇన్కమ్ చేసుకున్నానంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ ఈరోజు మన మధ్యలో బయట ఉన్నా కానీ ఈరోజు రియలీ చెప్తున్నా, హోస్ట్ చేసిన అవసరం సార్కి లేదు. హ్యాపీగా 1 lakh అబౌవ్ శాలరీ వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు కదా, వేస్ట్ చేయొచ్చు కదా టైం హ్యాపీగా. ఆ వేస్ట్ ఆఫ్ టైం ని కూడా ఈరోజు యూటిలైజ్ చేసుకొని ఇన్కమ్ చేసుకున్నారంటే మనకేమి, నీకేమి, నీకేమి, ఎవడైనా తీసుకోండి, నేను నిజం చెప్తున్నా. అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన చేతిలో ఈరోజు దేవుడు ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, స్వయంగా దిగి వచ్చి ఏం చేయడండి దేవుడు లైఫ్ లో. ఇలా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసి మన మధ్యలో తీసుకొస్తాడు. దీన్ని మనం చెయ్యాలా లేదంటే మనం వదులుకోవాలనేది మన ఇష్టం. చేసుకున్నారా, ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నారా, మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఇలాగే ఉంటుంది అంటారు అందరూ. ఇలాగే ఉండదు, ఎనికి వెళ్ళిపోద్ది. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉంటది అంటారు కదా, అక్కడ ఉండదు. తిరిగి చూడండి, ఖర్చులు పెరిగిపోయి ఉంటాయి, రేట్లు పెరిగిపోయి ఉంటాయి. ఇంట్లో అడగండి, చాలా రోజుల వరకు నాకు కూడా తెలియదు పప్పు ఎంత, నూనె ఎంత, గ్యాస్ సిలిండర్ ఎంత. నిజం, అవి పెరుగుతూనే ఉంటాయి, మీరు మాత్రం పెరుగుతూనే ఉంటారు. నిజం. ఏం సార్ మేము పెరుగుతున్నాం ఏమనుకున్నారు అని ఏమన్నా ఫీల్ అయ్యారు? నేను ఈ బిజినెస్ లో లేకపోతే నేను కూడా అలాగే మీతోనే మనమంతా పెరుగుతూనే ఉండేవాళ్ళం. అలాంటి ఆపర్చునిటీ ఫ్రెండ్స్, కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టండి. స్టార్టింగ్ లో పార్ట్ టైం చేయండి. జాబ్ వదిలేసి ఇది చేయమని చెప్పట్లా, మీ బిజినెస్ లో వదిలేసి ఇది చేయమని చెప్పట్లా. మీరు రాసి పెట్టుకోండి, 24 hours ఉంటది కదా, ఆ 24 hours లో మీ టైం అనేది ఎక్కడ వేస్ట్ అవుతుందో చూడండి ఒకసారి. ఆ వేస్ట్ టైము ఇక్కడ యూటిలైజ్ చేయండి, మీ లైఫ్ మారిపోద్ది చాలా వరకు. ఎందుకంటే అప్డేట్ లేదు, ఏది లేదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది పార్ట్ వాళ్ళకి వస్తున్నా మళ్ళీ. ఇప్పుడు అప్డేట్ చేయకపోతే అంతరించిపోతాం ఫ్రెండ్స్. మీకు తెలుసో తెలియదు, చిన్నప్పుడు మీరు ఏం వేసుకుంటున్నారు, డాపర్ వేసుకుంటుంటారు. నేను కూడా అంతేలే, మీరు ఏ రాని నేను కూడా వేసింటా. పెద్దయ్యాక ఏం చేస్తాం, చెడ్డీలు నిక్కర్లు వేసుకుంటూ వస్తాం. ఇంకా పెద్ద అయినాక ప్యాంట్ షర్ట్ అది ఇది. మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది లైఫ్ లో. నేను లేదు, చిన్నప్పుడు అదే కావాలని చేస్తే ఎలా ఉంటుంది మీరే చూసుకోండి, గలీజ్గా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఆపర్చునిటీ మీకు మిగిలించుకునేకి రాలేదు, మిమ్మల్ని మిలియనర్ చేయడానికి వచ్చింది. మీరు 50 రూపాయలు 100 రూపాయలు మిగిలించుకోనికి రాలా, ఇక్కడ మిలియనర్ అవ్వడానికి వచ్చారు అనే థాట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే లైఫ్ ఇక్కడ మారుతుంది. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఒక నమ్మకంతోనే. నేను మార్నింగ్ కూడా చెప్పాను స్టోరీ, మళ్ళీ చెప్తున్నా. చాలా వరకు న్యూ పర్సన్స్ వచ్చారు కాబట్టి. ఒక ఊర్లో వర్షమే పడుతుంది చాలా రోజుల నుంచి. సరే అందరు కలిసి ఏం చేద్దామంటే, ఒక స్వామీజీని అడిగేసి, స్వామీజీ ఇలా ఉంది ఎలా చేద్దామంటే, సరే ఒక పూజ చేద్దాం మనం, యజ్ఞం. రేపు మార్నింగ్ వచ్చేసి అందరూ పూజ స్టార్ట్ చేద్దాం, వర్షదేవుని అంటే వానదేవుని కోరుకుంటున్నాం వర్షం వస్తుంది అని. అందరు ఇళ్ళకి వెళ్ళిపోతారు, పొద్దున్న లేచి అందరూ వస్తారనమాట. అందరూ వస్తారు, కానీ అందులో ఒకడు మాత్రం, మన బాలాజీ నగర్ కావచ్చు, ఇలా ఇక్కడ మన ప్యానల్లో ఉన్న ఆల్ లీడర్స్ ఎలా అయితే థింకింగ్ ఉంటుందో అలాంటి థింకింగ్ తో వస్తాడనమాట. ఏమంటే వస్తూ అతను ఏం తీసుకొస్తాడు తెలుసా మీకు? చాలా తక్కువ మంది తెలిసేమో, గొడుగు తీసుకొస్తాడు. ఏమంటే కాన్ఫిడెంట్, నమ్మకము. అప్పుడు ఏమైతుంది, ఆ భగవంతుడిని కూడా వర్షం ఇవ్వకూడదు అనుకున్నాడేమో, కానీ ఆ నమ్మకాన్ని చూసి వర్షం ఇచ్చేస్తాడు. ఒరే నాయన, నన్ను ఇది కదా ఆనెస్ట్ అంటే, ఇది కదా నమ్మకం అంటే, ఇచ్చేరా వర్షం అని. అంత అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అడుగుతారు అందరు పూజారి గారిని, స్వామి ఏం చదివితే ఇట్లా వర్షం వచ్చింది స్వామి, ఏమి ఇది, ఎప్పుడైనా మాకు వర్షాలు రాకపోతే మీరు లేకపోతే ఏది చదివించుకుంటాం మేము అంటే, అప్పుడు చెప్తాడు, నేను చదివింది పెద్ద విషయం కాదు నాయన, ఈ కాన్ఫిడెంట్ చూడు, ఈ కాన్ఫిడెంట్ దీనికి వచ్చిందా వర్షం అని. అలాంటి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బ్యాక్ టు మై హోస్ట్ బాలాజీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రజీ సార్, గ్రేట్ షేరింగ్, గొప్ప విషయాలు చెప్పారు. లీడర్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, 177 మంది కాస్త 159 మంది అయ్యారు. అంటే అంతా విన్నాక ఒక 5 నిమిషాలు ఒక్కబట్టండి, 5 నుంచి 10 నిమిషాలు. ఎక్కడికి పోయి 5 నిమిషాలు ఏం కొంపలు మునిగిపోవు, చికానిగా ఉండండి. ఓకే, ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడితే ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా ఎవరి మైండ్లోంచి ఎవరి నోట్లోంచి ఎటువంటి గొప్ప వర్డ్స్ వస్తాయో చెప్పలేం లీడర్స్. అవార్డ్స్ వినే అవకాశం మనకి నిజ జీవితంలో దొరకకపోవచ్చు, దొరకవచ్చు.
కానీ దొరికే అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గొప్ప లీడరు, మంచి టీమ్ చేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చంద్రమోహన్ అని ప్రేమగా పిలుస్తాం. మెగాచారి గారు, వెల్కమ్ సార్. మెగాచారి సార్, మీ యొక్క ఫ్యూ వర్డ్స్ షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తాం సార్. వెల్కమ్ సార్ మెగాచారి గారు. వెల్కమ్ సార్ Most welcome, మేఘాచారి గారు, వెల్కమ్ సార్. వెల్కమ్ మేఘాచారి సార్. వెల్కమ్ సార్ మేఘాచారి సార్. వెల్కమ్ సార్ చంద్రమోహన్ గారు. నమస్తే నమస్తే సార్ అందరికి. నన్ను ఆహ్వానించిన అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు సార్. అందరికీ కూడా, అలాగే నా కన్నదండ్రులకి, కన్న తల్లిదండ్రులకి, మరియు ముగ్గురు మన ఎండీలకి, మన టాప్ లీడర్స్, తెలుగు లీడర్స్ అందరికి మెగాచారి సార్, మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం నెట్వర్క్ లో చూసుకోండి సార్. వాయిస్ కట్ అవుతుంది సార్. మేఘాచారి గారు మీ వాయిస్ రావడం లేదు సార్. ఓకే లేదు సార్, ఒక నెట్వర్క్ లేకపోవచ్చు, సో ఇబ్బంది ఏర్పడింది. టెక్నికల్ గా పర్లేదు. ఓకే లీడర్స్, ఈరోజు మన ప్యానల్లో ఫ్రాంచైజ్ హోల్డర్ గా, మన 2 రాష్ట్రాల్లో సెకండ్ ఫ్రాంచైజ్ హోల్డర్ గా తీసుకున్న గ్రేట్ లీడర్ జోసెఫ్ గారు, మీకు హార్దిక శుభాకాంక్షలు మా అందరి తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ. వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ జోసెఫ్ సార్. ఫ్యూ వర్డ్స్ మీరు షేర్ చేసుకోండి సార్. మీ యొక్క హ్యాపీనెస్ కానీ, మీరు ఎందుకు ఫ్రాంచైజ్ ఎంచుకున్నారు దాని గురించి చెప్పండి. ఫ్రాంచైజ్ ఎందుకు ఎంచుకున్నారు, మీ యొక్క నిబద్ధత ఏంటి, బిజినెస్ ఎలా చేయాలనుకుంటున్నారు, మీ యొక్క నమ్మకం ఏంటి, కాన్ఫిడెంట్ లెవెల్స్ ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి సార్. వెల్కమ్ సార్ జోసెఫ్ సార్. వెల్కమ్ సార్ జోసెఫ్ గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ జోసెఫ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం పల్లవి మేడం గారు. నా వాయిస్ వస్తుంది సార్? ఎస్ సార్, క్లారిటీ సార్. ఎస్ సార్, క్యారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఆహ్వానించినందుకు మాట్లాడడానికి. నిజంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాజీ నాయక్ గారికి నేను ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే తను ఫస్ట్గా ఏపీ తెలంగాణకి ఫస్ట్ ఫ్రాంచైజీగా ఎన్నుకున్నారు. సెకండ్, నాకు అవకాశం దొరికింది. నిజంగా మీ యొక్క ఏమంటారు, మీ యొక్క ఇన్స్పిరేషను నాకు నిజంగా ఫ్రాంచైజీ తీసుకోవాలని చెప్పి నాకు ఒక కోరిక కలిగింది. ఎందుకంటే ఫ్రాంచైజీ నేను తీసుకోవడానికి నాకు ఎప్పుడు ఫస్ట్ డే ఎప్పుడైతే జూన్లో విన్నానో, మన సత్యనారాయణ ఆచార్య గారికి ఫస్ట్ ఇచ్చారని చెప్పి విన్నానో, వెంటనే నాకు థాట్ వచ్చింది, నేను కూడా అప్లై చేస్తే బాగుండు కదా, ఎలా చేయాలి, ఏం చేయాలి. అప్పుడు 9:30, 9:40 అయిపోయింది నైట్. నేను సార్కి, వంశీ సార్కి మెసేజ్ పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ నైట్ అయిపోయింది, వద్దులే. మళ్ళీ నీరజ్ సార్ కూడా పెడదాం అనుకున్నాను, వద్దులే మార్నింగ్ చూద్దామని అనుకున్నాను. మళ్ళీ నైట్ 2:30కి బాలాజీ నాయక్ గారు ఇది బ్యానర్ పోస్టర్ వచ్చేసింది గ్రూప్లో. నిజంగా తర్వాత చూసిన తర్వాత నాకు ఇంకా ఆశ చాలా కలిగింది. సార్ ఇటు తెలంగాణ తీసుకున్నారు కదా, నేను కనీసం ఆంధ్రా కన్నా అప్లై చేద్దాము, కనీసం ఆంధ్రా లేకపోతే కనీసం నాకు కడప సరౌండింగ్స్లో కన్నా అప్లై చేసుకుందామని చెప్పి ఆశ కలిగి నేను చేసుకున్నాను సార్. నిజంగా నేను తీసుకోవడం ఎందుకంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి ఉన్నాయంటే, మనం కొంచెం బిజినెస్ అనేది కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం మనకి ప్రోడక్ట్స్, మనము వాళ్ళకి ప్రోడక్ట్స్ వల్ల మనం డెమో ఇవ్వడానికి ప్రోడక్ట్స్ అనేది మనకి రెడీగా హ్యాండీగా ఉంటాయి మన దగ్గర అని చెప్పి ఉద్దేశంతో నేను ఫ్రాంచైజీకి అప్లై చేయడం జరిగింది సార్. నిజంగా చాలా సంతోషం నాకు. నన్ను కొంచెం కన్సిడర్ చేసి నాకు ఫ్రాంచైజీ ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంది నాకు. నిజంగా మాటలు రావడం లేదు సార్. నిజంగా కంపెనీకి నేను చాలా రుణపడి ఉంటాను నాకు అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి ఇది ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి సార్. ఎందుకంటే మనకి సరౌండింగ్స్లో ఇప్పుడు మనకు రేడియస్ అనేది ఉంటుంది సార్. ఒక 200 కిలోమీటర్స్ కానీ అట్లా 150-200 కిలోమీటర్స్ కానీ అట్లా ఉంటుంది. ఇప్పుడు అంతలోపు ఎవరైనా మనకి ఆ రేడియస్ లోపల ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలని అడిగినప్పుడు కంపెనీ ఖచ్చితంగా మనల్ని రికమెండ్ చేస్తుంది సార్. ఫలానా వ్యక్తి ఫ్రాంచైజీ తీసుకున్నారు, తన దగ్గర పోండి అని చెప్పి. అలా కూడా మనకి బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి నేను ఆ ఉద్దేశం పూర్వకంగానే నేను ఫ్రాంచైజీకి అప్లై చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాలాజీ నాయక్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జోసెఫ్ సార్. మీకు షేరింగ్, గొప్ప షేరింగ్ ఏంటంటే, సార్కి చాలా మోస్ట్ అనుభవం లైఫ్లో, చాలా మార్కెటింగ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా
ఈ మార్కెటింగ్ చేయడం, ఒక బిజినెస్ నమ్ముకుని ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు అంటే ఒకసారి ఆలోచించండి లీడర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు అనుభవంతో తీసుకున్నారు, ఆషామాషికి ఏం తీసుకోలేదు సార్. సో అటువంటి అవకాశాలని మనం కూడా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్లాట్ఫామ్, కొత్త ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరికి విభిన్న రీతుల్లో అవకాశాలు ఉన్నాయి. ర్యాంక్ అచీవ్మెంట్ కావచ్చు, గొప్ప లీడర్లు ఎదగడానికి కావచ్చు, ఫ్రాంచైజ్ తీసుకోవడం కావచ్చు, డైమండ్ అవ్వడం కావచ్చు, గోల్స్ పెట్టుకొని రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. కానీ వాటిని అందిపుచ్చుకోవడమే మనం చేయగలిగిన తక్షణ కర్తవ్యం. లాస్ట్గా ఒక షేరింగ్ తీసుకుందాం లీడర్స్. టైం వచ్చేసి 3:28. ఒక షేరింగ్ తోటి మనం సెషన్ని వైండ్ అప్ చేద్దాం. సార్ అనుశేఖర్ సార్, మీరు కూడా ఫ్రాంచైజ్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు. సో నాకు కూడా కాల్ చేసి అడిగారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారా? ఇంకోటి, ప్రోడక్ట్స్ లో మీకు అనుభవం ఉంది, అన్ని ఉన్నాయి. ఒక్కసారి మీ యొక్క షేరింగ్ 2 minutes లో క్లోజ్ చేయండి సార్. వెల్కమ్ సార్ అనుశేఖర్ సార్, వెల్కమ్ సార్. శేఖర్ సార్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ అనుశేఖర్ గారు. అందరికి శేఖర్ గారు వెల్కమ్. శేఖర్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి కూడా హెల్దీ మనీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ కూడా చాలా మంచి సెషన్ ని పార్టిసిపేట్ చేశాము. వాట్ ఏ వండర్ఫుల్ సెషన్. ఆ వాయిస్ కానివ్వండి, ఆ చెప్పే విధానము, అందరికీ అర్థమయ్యే రీతి విధానం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే ప్రోడక్ట్ అనేది దాని పవర్ చూసిన తర్వాత తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఏదైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనే ఆలోచన, ప్రోడక్ట్ లో అక్కడ దమ్ము ఉంది, కంపెనీలో ఇంకా జెన్యూనిటీ ఉంది. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలనే ఆలోచన అయితే స్టార్ట్ అయింది నాకు. ఫ్రెండ్స్, మెయిన్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. అందరం కూడా మన ఏసీస్ ఏవైతే విండోస్ ఉన్నాయో ఆ విండోస్ అన్ని కూడా క్లీన్ చేయించుకుంటాం, ఎందుకంటే ఇప్పటి వరకు డస్ట్ అంతా పట్టి ఉంటుందని. అలాగే ఈ డీటాక్స్ టీ వల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కానివ్వండి, ఇంటర్నల్ హెల్త్ కానివ్వండి, ఎక్కడైతే వ్యర్థాలు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని, మంచి మెరుగైన జీర్ణ వ్యవస్థని మనకి డీటాక్స్ టీ అనేది కల్పిస్తుంది. అలాగే కంపెనీలో మనకి లాంచ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ చూడండి, ఉమెన్ కేర్ ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఉమెన్ కేర్ ప్రోడక్ట్ వల్ల చాలా మంది ఇప్పుడు మంగు కానివ్వండి, లేదా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, టైంకి పీరియడ్ రాకపోవడం, ఇవన్నీ కాదు. ఇంకోటి బాగా గమనించండి, ఇప్పుడు లేడీస్ లో కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏదంటే లైట్ గా హెయిర్స్ వస్తున్నాయి. అంటే లైట్ గా మీసల్లాగా కానివ్వండి, గడ్డల్లాగా కానివ్వండి, లైట్ గా ఫీమేల్స్ కి స్టార్ట్ అయినాయి. మీరు సొసైటీలో గమనించండి. దాని మీద అందరూ చాలా భయపడుతున్నారు, కానీ అలాగే జర్నీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ ఏదైతే గ్రంథులు స్రవించాల్సిన హార్మోన్స్ కరెక్ట్ గా స్రవించకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ లాంచ్ చేస్తుందో అది మన కోసమే, మనల్ని దృష్టిలో పెట్టుకుని మనకేం కావాలో 1 by 1 ఇస్తుంది. ఇందాక వంశీ సార్ చెప్పారు ఏదైతే మెన్ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి, అది కూడా అబ్సల్యూట్లీ ఫ్రెండ్స్. చూడండి, మనం అందరూ సిట్టింగ్ జాబ్స్ లో ఉన్నాం, చేతి వేళ్లు మాత్రమే కదిలిస్తున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి ఒక అవయవం కూడా కదలట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఆర్గాను సరిగా వర్క్ చేయట్లేదు. వర్క్ ఎప్పుడైతే చేయట్లేదో, మనం ఏదైతే జర్నీ చేయాలో, ఏదైతే సర్క్యులేషన్ అవ్వాలో, ఇంటర్నల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను, అది కరెక్ట్ గా యాక్టివేట్ గా వర్క్ చేయట్లేదు. అవన్నీ యాక్టివేట్ గా వర్క్ చేయడం కోసమే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చూడండి. మెన్ కి సంబంధించిన ప్రోడక్ట్ లో మెయిన్ సాఫ్రాన్ ఉంది. అసలు సాఫ్రాన్ అనేది గర్భవతులు తల్లులు తినేవాళ్ళు. అసలు ఇప్పుడు ఆ ట్రెండే లేదు. ఇప్పుడంతా పిజ్జాలు, బర్గర్లు, బజ్జీలు, బోండాలు. అలాంటప్పుడు మన ఇంటర్నల్ సిస్టమ్ ఎలా యాక్టివేట్ అవుద్ది అంటే, ఒక్క సాఫ్రాన్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్, అందులో దాదాపుగా 14 నుంచి 16 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కంపెనీ మనందరి లోపలికి పంపించి మనందరి ఆరోగ్యం డెవలప్ చేయడానికి కంకణం కట్టుకుంది. మనం అందరం కూడా ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడుతూ
మన టర్న్ ని పెంచుకుంటూ మన టీమ్ కి, మన ఫ్రెండ్స్ కి, మన నైబర్స్ కి అందరికీ కూడా ఈ ప్రోడక్ట్స్ అందిస్తూ మనము మంచి ఆర్థికంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళడం కోసం కంపెనీ ఏదైతే మనకి ఫ్రాంచైజీ కానివ్వండి, మెంబర్షిప్ కానివ్వండి ఏదైతే ఇచ్చిందో వాటిని అన్నిటిని యూటిలైజ్ చేస్తూ మనము సక్సెస్ అయ్యి మనందరం బాగా మనీ ఎర్న్ చేసుకోవాలి. ఈ 2025లో మనం ప్రతి ఒక్కరిలో కూడా కోటీశ్వర్లం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇంత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉండే ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నేను దాని గురించి ఆలోచించానండి. థ్యాంక్ యూ సార్ బాలాజీ నాయక్ గారు, నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, శేఖర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అనుభవం అనేది ఎలా ఉంటుందంటే, సారు షాప్ ఉంది, జనరల్ స్టోరు కొన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ఒక వ్యాపారంలో ఒక ప్రోడక్ట్ ఏం చేస్తుంది అనే అనుభవంతో నెక్స్ట్ రాబోయే ప్రోడక్ట్స్ మనకు కంపెనీ గురించి అవగాహన ఉండడం వల్ల తీసుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి సారు షేరింగ్ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు టైం వచ్చేసి 3:26 అయింది. ఈ రోజుతో ఈ సెషన్ వైండప్ చేస్తున్నాం. నెక్స్ట్ రేపటి రోజు 2 గంటలకి సేమ్ సెషన్ స్టార్ట్ అవబోతుంది. మీ అందరూ మరికొంతమంది మన అందరి ఫ్రెండ్స్ తోటి మనకు బిజినెస్ పార్ట్నర్స్ తోటి వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సెషన్ వైండప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. మీ అందరికీ ధన్యవాదాలు. వంశీ సార్, సెషన్ వైండప్ చేయండి.